వెల్కమ్ టు క్యూఎన్ఏ. ఒకరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సిగ్నేచర్ వెరిఫికేషన్ ఎన్నిసార్లు చేసినా కూడా సక్సెస్ అయితే లేదు, అసలు ప్రాబ్లం ఏంది? గదేలా ఫేస్బుక్ లా మానిటైజేషన్ అయినాక మన పేఅవుట్ అకౌంట్ ఇచ్చుకుంటాం కదా, అందులో అన్ని డీటెయిల్స్ తర్వాత చివరి ఆఖరికి మన సిగ్నేచర్ ఏమంటది. అక్కడ ఎన్నిసార్లు పేరు ఎంటర్ చేసినా కూడా అస్సలే ఓకే అవుతున్నాయంట. అక్కడ ఓకే అయితేనే మనకు కరెక్ట్ గా మన బ్యాంక్కి మనం ఇచ్చిన బ్యాంక్కి పైసలు అనేది రిలీజ్ అవుతాయి. అది కాలేదనుకోండి పేఅవుట్ రిలీజ్ కాదు, రిలీజ్ అని అక్కడ మీకు కనబడ్డా మళ్ళీ వెనకకే పోతాయి, అవి మళ్ళీ మనకు రావు. మన చేతికి పైసలు రావాలంటే ఇది మస్తు ఇంపార్టెంట్. మరి ఎందుకు అయితే లేదు అని అంటే చాలా మంది స్టార్టింగే సెటప్ పేఅవుట్ అకౌంట్ అన్నాక పేరు ఇస్తారు కదా, ఇంకా పేర్లు ఇచ్చే కాడ అన్ని పిచ్చి పిచ్చి పేర్లు ఇస్తారు. మళ్ళీ పేర్లు వస్తూనే ఉంటాయి, రెండు సార్లు పేర్లు వస్తూనే ఉంటాయి. గట్లా రాకుండా మీరు కరెక్ట్గా కనుక మీరు మీ నేమ్ అక్కడ ఎంటర్ చేసింది అనుకోండి, అప్పుడు మీకు సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఇంకా సిగ్నేచర్ దగ్గర కూడా చిన్న చిన్న స్పేస్లు అనేది కూడా మీరు చూసుకోండి. కొన్నిసార్లు స్పేస్ ఇస్తే అవుతుంది, కొన్నిసార్లు స్పేస్ లేకుండా అవుతుంది. ఈ చిన్న ట్రిక్స్ కూడా మీరు ఫాలో అయితే మీకు వెరిఫికేషన్ అవుతుంది. గట్ల చేసినా కూడా అయితలేదంటే అది టోటల్గా సెట్టింగ్ దగ్గరనే ఎక్కడో సెటప్ పోయింది అని అర్థం. అక్కడ పోయింది అని అంటే మనకి ఏముండదు. కాబట్టి మనం మీరేం చేయాలి, సిగ్నేచర్ వెరిఫికేషన్ వీడియో చూస్తే మనం ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలనే ఆప్షన్ అనేది వెళ్తాయి. దాని ప్రకారంగా వేయాలనుకోండి మీకు పేరు ఎంటర్ చేయగానే ఖచ్చితంగా అవుతుంది. ఇక అక్కడ కూడా కాకపోతే మనమైతే చేసేది ఏం లేదు. తర్వాత క్వశ్చన్ ఏంటంటే ఫేస్బుక్ మానిటైజేషన్ ఇన్వైట్ ఓన్లీ ప్రాబ్లం. ఫేస్బుక్ లో మనకి ఇన్వైట్ ఓన్లీ అనే మానిటైజేషన్ టూల్స్ ఎన్ని ఉంటాయి? మనకు రెండే ఉంటాయి. ఒకటి యాడ్స్ అండ్ రీల్స్ ఉంటుంది, రెండవది బోనస్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇన్వైట్ ఓన్లీ ప్రాబ్లం అంటే మనం ఎంత చేసినా కూడా అది ఇంకా మనకు రావట్లేదు, మాకు అది రావాలి అని చాలా మంది అయితే మస్తుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి బోనస్ ప్రోగ్రామ్ నుంచి యాడ్స్ అండ్ రీల్స్ నుంచి మనకి మస్తు ఇయర్నింగ్స్ అయితే ఉంటాయి కదా, అందుకోసమనే కదా తొందరగా వస్తే మంచిగా ఉండాలి అన్నట్టుగా చెప్తారు. కానీ మనము దానికి సంబంధించిన అక్కడ సబ్మిట్ అని చూపిస్తాయి కదా, అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత కూడా మాకు తొందరగా రావట్లేదు, మా అకౌంట్ ఎందుకు రావట్లేదు అని అంటే ఫస్ట్ మన కంటెంట్ మనం చెక్ చేసుకోవాలి. మనం కనుక మంచిగా ఓన్ ఒరిజినల్ కంటెంట్ పెట్టినాము, మనకు ఉంటాయి కదా పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీ, కంటెంట్ మానిటైజేషన్ పాలసీ, అన్ఒరిజినల్ కంటెంట్, లిమిటెడ్ ఒరిజినల్ కంటెంట్ ఉంటాయి కదా, గందులోకి సంబంధించి ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా గంతెందుకుల్లా మనకి ఫ్లాగ్డ్ కంటెంట్ అనేది చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ఇలాంటివి ఏవి కూడా రావు. మనకి అవి రాకపోతే అవన్నీ ఉన్న తర్వాత మనకి ఎట్లా వస్తాయి? అందుకని అకౌంట్ నీట్ గా మెయింటైన్ చేసుకుంటే మనకి వర్క్ చేస్తే అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. క్వశ్చన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ ని బిజినెస్ టైప్ గా ఉంచాలా లేదంటే ప్రొఫెషనల్ మోడ్ లో ఉంచాలా? ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోనే అకౌంట్ ఉంటది కదా, సో అందులో వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ గురించి చెప్పడం, అంటే టెక్ కి సంబంధించినవి టిప్స్ చెప్తూ వాటిలో ఉన్న మెయిన్ టిప్స్ చెప్తూ ఉంటారు కదా, సో వాటి గురించి మాత్రమే చెప్పడం, మళ్ళీ వేరే కంటెంట్ కాదు. సో ఇలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అంటారు అన్నమాట. సో మరి ఇలాంటి అకౌంట్స్ ని ఎలా ఉంచాలి? బిజినెస్ టైప్ గా ఉంచాలా లేకపోతే ప్రొఫెషనల్ మోడ్ లో ఉంచాలా? రెండిట్లో ఏది మనకి బెనిఫిట్ అంటే మాత్రము ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, బిజినెస్ టైప్ అని మాత్రం పెట్టుకోవద్దు. ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే బిజినెస్ అంటే ఏంటి, మనకి ఏదైనా వ్యాపారం అనేది చెప్పులో బట్టలో కమ్మలో ఇంకా వేరే ఏమైనా ఉంది అంటే దాన్ని మనం ఎక్స్పోజ్ చేయడానికి వాడుకుంటే బిజినెస్ కిందకి పోతుంది. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, అదర్ సోషల్ మీడియాస్ గురించి మనం చెప్తున్నాము. ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మనం ప్రొఫెషనల్ గా ఉంచుకుంటేనే మనకు ఫర్దర్ గా ఏమైనా మోటివేషన్స్ వచ్చినా కూడా వస్తాయి. మనము పార్ట్నర్ నుంచి ఏమైనా ప్రమోటింగ్ చేసినా కూడా మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రొఫెషనల్ గానే యూజ్ చేయండి. అదే మీరు సెలెక్ట్. క్వశ్చన్ ఏంటంటే ఫేస్బుక్ లో బోనస్ ప్రోగ్రామ్ లో ఉన్న మనీ మన అకౌంట్ కి ఎలా విత్డ్రా అవుతాయి? మీకు తెలుసు కదా, ఫేస్బుక్ లో బోనస్ ప్రోగ్రామ్ మనకి సెటప్ అని వచ్చిన తర్వాత దాన్ని సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ మనకి పేఅవుట్ అకౌంట్ సెటప్ చేసుకోమంటది. సో అక్కడ మనం ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తామో అందులోనే మనకి మనీ అనేది పడతాయి. సో ఎప్పుడు పడతాయి అంటే బోనస్ ప్రోగ్రామ్ లో మనము $100 మనం ఇయర్నింగ్స్ చేసుకుంటే అది నువ్వు ఒక నెలలో సంపాదించుకో, ఒక సంవత్సరంలో సంపాదించుకో, నీకు ఎన్ని నెలలైనా టైం పట్టని, ప్రతి ఒక్కొక్క నెల మొత్తం కౌంట్ చేసుకొని మనకి 100 అయినప్పుడు మాత్రమే మన బ్యాంక్ అకౌంట్ కి రిలీజ్ అయిపోతాయి. లేదంటే మాత్రం అవి అలా మనకి ప్రొసీడ్ అనడంలో మాత్రం ఉంటాయి, కానీ మనకి పేడ్ అని మాత్రం రాదు. తర్వాత క్వశ్చన్ ఏంటంటే సినిమా వీడియోస్ ని అప్లోడ్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా కాదా? మనం డబ్బులు సంపాదించుకోవచ్చా లేదా సినిమా వీడియోస్ ని? ఇదైతే చెప్తున్నా కొంచెం కాన్సన్ట్రేషన్ గా ఏంటండి, మానిటైజేషన్ అవుతుంది, మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోలేము. ఇక్కడ రెండు ఉంటాయి, అంటే 50-50 ఛాన్సెస్ కింద ఉంటుంది. మనం ఎప్పటి వరకు అయితే ప్రాబ్లం రాలేదు అని మనకి క్లియర్ గా కనిపిస్తుందో అప్పటి వరకు మనము కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ తో కనుక మనము వీడియోస్ అప్లోడ్ చేస్తూ వినమనుకోండి, మనం సంపాదించుకునేది అంటే ప్రాబ్లం వేసే వరకు మనం సంపాదించుకోవచ్చు. వన్స్ మనకి ప్రాబ్లం అని పడిందో దాని తర్వాత
మళ్ళీ అదే కంటెంట్ ఆ సినిమా వీడియోలు పెట్టి మాత్రం మనమైతే సంపాదించుకోలేము. ఇది క్లారిటీగా చూసుకోండి. మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి అయ్యో మళ్ళీ మాకు వస్తలేదు మీరు ఇట్లా చెప్పిరని మాత్రం అనద్దు. సినిమాలు వాడుతూ అయితే నీకు టైం పాస్ అయితే లేదా, నువ్వు పెట్టేసి నీకు వచ్చేంత వరకు వస్తుంది. నీకు ఎప్పటికీ ప్రాబ్లం రాలేదా, నువ్వు కంటిన్యూషన్ అప్లోడ్ చేసుకుంటే ప్రాబ్లం వచ్చింది అంటే మాత్రం దాన్ని మనం ఏం చేయాలి. అలాగే చివరాఖరి క్వశ్చన్ ఏంటి అంటే, నా ప్రొఫైల్లో అప్లోడ్ చేసిన ఫొటోస్కి బోనస్ అమౌంట్ వస్తుంది కానీ వీడియోస్కి మాత్రం రావట్లేదు, ఎందుకు అంటే బోనస్ ప్రోగ్రామ్ మనకి మనం అప్లోడ్ చేసే ఫొటోస్ నుంచి వెళ్ళి ఉంటుంది, వీడియోస్ నుంచి వెళ్ళి ఉంటుంది, లైవ్ వీడియోస్ నుంచి వెళ్ళి కూడా మనకి బోనస్ అనేది ఎర్నింగ్స్ అయితే ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రము వీడియోస్ నుంచి వెళ్ళి అవ్వట్లేదంట. ఎందుకు అని అంటే మాత్రము సో ఇదైతే మనం క్లారిటీగా చెప్పలేమండి. కొన్ని సార్లు మన వీడియోకి 1000 వ్యూస్ వచ్చినా కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ కాకపోయినా బోనస్ ప్రోగ్రాంలో 5 cents వరకు అవుతుంది. కొన్నిసార్లు 10,000 వచ్చినా కూడా మనకి ఇక్కడ బోనస్ దగ్గర మాత్రం మనకైతే కావు. సో ఈ వీడియోస్ దగ్గర బోనస్ ఇచ్చేది అయితే మాత్రం ఫేస్బుక్ అది పర్టికులర్గా ఎలా ఇస్తుంది అనేది అయితే లేదు, అది వాళ్ళ ఇష్టం మీద మాత్రమే ఆధారపడి ఉంది. దీని గురించి ఇంకేదైనా సపరేట్ అప్డేట్ తెలిస్తే మాత్రము సో పర్టికులర్గా మనకి వీడియోస్ నుంచి వెళ్ళి రావడం ఎలా అనేది అయితే నేను తర్వాత చెప్తాను ఏదైనా అప్డేట్ వస్తే. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ అయితే లేదు. సో ఫోకస్ అంతా మాత్రం మనం కేవలం పోస్ట్ మీద మాత్రమే పెట్టుకోవాలి. వీడియోస్ కూడా కొంచెం ఎక్కువ ఒక 20-30K ఎబో వచ్చినాయి అంటే మనకి ఏమైనా ఇయర్నింగ్స్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. కానీ మెయిన్గా ఎక్కువ లాంగ్ వీడియోస్తో అయితే మాత్రం చాలా ఎక్కువ అయితే ఫొటోస్ మీద మాత్రమే ఉంటాయి. ఇంకా ఇవి కాకుండా మీకు ఇంకేమైనా క్వశ్చన్ ఉన్నాయి అంటే మాత్రం ఒకసారి అయితే మీరు ఫేస్బుక్ మానిటైజేషన్ అనే మన ప్లేలిస్ట్ చూడండి. అక్కడ చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఇదే వీడియో.